జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అయోధ్యాపుర నేతారం మిథిలాపుర నాయికాం రాఘవానాం అలంకారం వైదేహీనాం అలంక్రియాం రఘూనాం కులదీపంచ మీనం కులదీపికం సూర్యవంశ సముద్భూతం సోమవంశ సముద్భవామో రామచంద్రమూర్తి యొక్క ప్రాణ ప్రతిష్టాపన సుముహూర్తమనేటువంటిది సంప్రాప్తమైంది. అదిగదిగో హెలికాప్టర్ల వెండి పుష్పవృష్టి కురుస్తున్నది. ఆహా, పైనుంచి దేవ దుందువులు మోగుతున్నాయి. పైనుంచి దేవ గరుడ గంధర్వ కిన్నర కింపురుషాది మాననీయ మహత్తర మహర్షులు ఆలయం మీద పుష్పవృష్టి. ఆయన దివ్య చరణముల ఎంతో ఏమయ్యా రామ అదిగదిగో చూడండి చూడండి, రాజీవలోచనుడు అద్భుత జై శ్రీరామ్ సుందర రాముడు సురుచిన రాముడు అద్భుత రాముడు అప్రమేయ రాముడు అనంత రాముడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాముడు దశరథ రాముడు సాకేత రాముడు జానకి రాముడు బాలరాముడు కౌసల్యా గర్భనందనుడైనటువంటి ఆ బాలరాముడి యొక్క ఆహా ఏమి విగ్రహమో! ఆ విగ్రహానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. చుట్టూ ఉన్నటువంటి దశావతారములు పద్మపీఠం మీద అద్భుతమైనటువంటి ఆభరణములతో శోభనమైనటువంటి కాంతితో ఆహా ఏమి నామము, ఏమి సౌందర్యము, ఏమి లావణ్యము, ఏమి అకుంఠిత దీక్ష, పాలుగారేటువంటి బుగ్గలాని. ఎందుకంటే ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది, ఈ ఆలయానికి ఒక విశేషం ఉంది. ఏమిటి అంటే ఎక్కడా మనము గర్భాలయంలో ఒక్క రాముడి విగ్రహాన్ని చూడము, అది కేవలం అయోధ్యలో మాత్రమే చూడగలుగుతున్నాం. ఎక్కడ ఉన్నా రాముడితో పాటు పక్కన సీతమ్మ ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం ఆహా రాముడు కళ్ళు తెరిచినట్టుగానే మనందరిని చూస్తున్నాడు. దయగలిగిన వాడు, ఆనంద పరవశుడు, ఆనంద బ్రహ్మస్వరూపుడు. మా జన్మ ధన్యమైపోయింది, మా జన్మలు తరించిపోయాయి. రామా, ఈ క్షణం కోసమేనయ్యా మేము బతికి ఉన్నది, ఈ క్షణం కోసమేనయ్యా మా జీవితాలు, ఇక మాకు చాలు, మాకు ఏమైనా పర్వాలేదు, ఈ ఘట్టం కోసం ఎదురు చూస్తున్నాము. ఏమి రామా, ఎంత అదృష్టాన్ని కలిగించావు రామా! ఇది భారతదేశ గతిని మార్చే సుముహూర్తం, భారతదేశాన్ని వృద్ధి పొందింపజేసేటువంటి సుముహూర్తము. 550 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు అదిగదిగో రామ దర్శనం చెయ్యండి. మనుల నిండా ఆనంద భాష్పాలు కలుగుతున్నాయి. ఆ కర్తవ్యమున్న మనులు అదిగో ఇద్దరు నాయకులు, ఓ యోగి మోడీ గారు, ఆ ఇద్దరికి కూడా నమస్కారాలు చేస్తూ రాముడి విగ్రహాన్ని దర్శించుకుందాము. ఈ భాగ్యాన్ని మనకు కలిగించిన భక్తి టీవీ వారికి 2 చేతులెత్తి నమస్కారాలు చేస్తూ ఆ రాముడి హృదయంలో ప్రతిష్టాపన, ప్రాణ ప్రతిష్టాపన చేసుకున్నాము. అందుకోండి శ్రీరామచంద్రుడి ప్రతిష్టా కార్యక్రమంలో ఒకరు యోగి, మరొకరు అదిగో మోదీ. సమస్తమైనటువంటి యోగ శక్తి సాఫల్యమైతే అది మోదానికి కారణమవుతున్నట్టుగా ఉంది. శ్రీరామ భక్తుడి యొక్క నేత్రోన్మీలన కార్యక్రమం జరిగింది. అదే ప్రతిష్టా కార్యక్రమం. శ్రీరామ శరణవు శరణం ప్రపత్తి. అదిగో వీక్షించండి, ఒక్కసారి కన్నులారా తిలకించండి శ్రీరామభద్రుని యొక్క చరణారవిందాలను. ఆ చరణారవిందముల కింద ఒక పద్మం, ఆ పద్మం కింద ఒక పద్మం, ఇలా 2 పద్మముల పైన రామచంద్ర